నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీవు బహిరంగముగాను గుంపులోను ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినను ఏకాంతముగా ప్రార్థించనిచో నీవు సరి అయిన ప్రార్థన జీవితము లేనివాడవై ఏకాంతముగా నీవు ప్రార్థించుచున్నప్పుడు నీ హృదయ స్థితిని నీవు ఎరుగుదువు. దేవుని ఉద్దేశములను తలంపులను పొందుదువు. ఈ దినములలో యవనస్తులు, తల్లిదండ్రులు, చివరికి బోధకులు కూడా ఏకాంత ప్రార్థన నేర్చుకున్నందున శక్తి లేని వారుగాను, పాపము మీద జయము లేని వారుగాను, ఆత్మలను సంపాదించలేని వారుగాను ఉంటున్నారు. అనేకులు ఏకాంత ప్రార్థనకు సమయం లేదంటున్నారు. ఏదో కొన్ని నిమిషములు తొందరలో 2 మాటలు చెప్పుకుని పనులకు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రతి దినము ఏకాంతముగా కొద్ది సమయమైనను ప్రభువుతో ప్రార్థనలో గడపరు. క్రీస్తు లోకములో